యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము మనకి ఏం నేర్పిస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము నీకు నాకు ఏమి ఆశని కలిగిస్తుంది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము దానివల్ల అసలు మనకి ఏం లాభం? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం వలన మనకి ఏంటి లాభం? చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము మనకి ఏం బోధిస్తుందంటే, మన దేవుడు మరణించలేడు, సజీవుడైన క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాము, ఆయన్ని మాత్రమే మనం వెతకాలి. మనం ఎవరిని వెతకాలి? సజీవుడైన క్రీస్తుని మనం వెతకాలి. చలనము లేని, పలుకని, శవమై, నిర్జీవమైన, మాట్లాడలేని, మన ప్రార్థనలు ఆలకించలేని దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన వాడు. యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు, పూలు అవన్నీ కూడా తీసుకొచ్చారు, వారి తెలియచేయడానికి, సమాధి దగ్గర పెట్టడానికి. అక్కడ ఉన్న దేవదూతలు ఒక మాట అన్నారు. ఏంటో తెలుసా? సజీవుడైన వాణిని మీరేలా మృతులలో వెతుకుతున్నారు? చాలాసార్లు మనం కూడా మన దేవుణ్ణి సజీవుడిగా మనం వెతకం. సజీవుడైతే పలుకుతాడండి. నీ దేవుడు నిజంగా బ్రతికుంటే, సజీవుడిగా ఉంటే నువ్వు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు అన్నట్లు లెక్క. మా నాన్న చచ్చిపోయి సమాధిలో ఉన్నాడు, సమాధి దగ్గరికి వెళ్ళిపోయి నానా నానా అని నేను ఎన్నిసార్లు పిలిచిన ఆయన పలుకుతాడా? పలకడు. కొంతమంది చనిపోయిన తర్వాత వారి మీద పడి ఏడుస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు. ఒకసారి నన్ను పిలువయ్యా అంటది భార్య, ఒక్కసారి నన్ను పిలువు నానా. పిల్లలు చనిపోతే ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువు, లేకపోతే సారి నానా అని పిలువు. చెవు దగ్గర కాదు, డీజే బాక్సులు పెట్టి వినిపించినా వినపడదు. ఎందుకో తెలుసా? మరణించాడు, లేడు, మృతమైపోయాడు, వినడు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు నిజంగా సజీవుడు అని నమ్మితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు అని అర్థం. ఎందుకు ఆలకిస్తున్నాడు తెలుసా? ఆయన సమాధిలో లేడు, అని సజీవుడు కొన్నాడు, నిరంతరము జీవించుచున్న దేవుడు. అందుకని మనం ధైర్యంగా ప్రార్థన చేసుకోవచ్చు, ఆయన ఆలకిస్తున్నాడని. ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థించిన వాటికి ఆయన జవాబును అనుగ్రహిస్తాడు, మన పక్షముగా కార్యము ఆయన చేస్తాడు. మనల్ని చూస్తున్న దేవుడు. చనిపోయిన వాడైతే చూడలేరు కదా, డెడ్ బాడీ చూసిద్దా? కానీ మన దేవుడు మన ప్రార్థనలకి స్పందించే దేవుడు. హల్లెలూయా. మన పక్షముగా కార్యం చేసే దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన పునరుద్ధానుడైన దేవుడు, మన పక్షంగా కార్యం చేసే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన మన దగ్గరికి వచ్చే దేవుడు, మన పక్షముగా కార్యం చేసే దేవుడు. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము మనకి ఆశనిస్తుంది. మనము సజీవుడైన వారిని ఆరాధిస్తున్నాం. మనం నిరభ్యంతరంగా, ధైర్యంగా మనం ప్రార్థన చేసుకోవచ్చు. మన పక్షమును కార్యం చేసేవాడు ఆయన అనే ధైర్యాన్ని పునరుద్ధానం మనకిస్తుంది. హల్లెలూయా. రెండవది, ఆయన యందు మనకి నిరీక్షణ ఇస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. చూడండి, దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి ఆయన కొరకు మనం ఏమి చేసినా, ఆయన పరిచర్య కొరకు మనం ఏం చేసినా, ఆయన రాజ్యము కొరకు మనం ఏం చేసినా, ఆయన మందిరము కొరకు మనం ఏం చేసినా, నూతన ఆత్మల రక్షణార్థమై మనం ఏం చేసినా, ఆయన రాజ్యం కొరకు మనం ఏం ప్రాకులాడినా, ఏ చిన్న పని చేసినా అది ప్రభువు నందు మన ప్రయాసం వ్యర్థము కాదు. మనం దివాలా తీసేసిన కంపెనీలో పెట్టుబడి పెడతలేదు, నమ్మకం లేని చోట మనం పెట్టుబడి పెడతలేదు. పరలోకమందు మీ ధనమును సమకూర్చుకునడి, అక్కడ చెదలు పట్టవు, చిమ్మట పట్టవు, అవి పాడవు, అవి నానిపోవు, అవి చిరిగిపోవు. ఎందుకో తెలుసా? ఆయన సజీవుడు కనుక, ఆయన పునరుద్ధానుడు కనుక, ఆయన పరిచర్యందు మీరు పడిన ఏ ప్రయాసం కూడా అది వ్యర్థం కాదు. పునరుద్ధానము మనకి ఏమి నిరీక్షణ ఇస్తుందంటే, ఆయన సజీవుడై తిరిగి లేచాడు కాబట్టి, ఆయన జీవించున్నాడు కాబట్టి, ఏదో ఒక రోజు మనము కూడా పునరుద్ధానము చెంది
మహిమ శరీరము దాల్చి ఆయనతో కూడా సదాకాలము జీవిస్తాము. అదే ఆ మాటలు ఇక్కడ రాయబడి ఉన్నది. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడును. మన జీవితం ఇది కాదు. ఒక గొప్ప జీవితము మన కోసం దేవుడు దాచి ఉంచాడు, సిద్ధపరిచి ఉంచాడు. అది పరలోకమందు మన కొరకు రెడీగా ఉంది. దానిని స్వతంత్రించుకున్న మన నిరీక్షణ దేని ద్వారా వస్తుంది తెలుసా? కేవలం పునరుద్ధానం ద్వారా మాత్రమే. ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన వెళుతూ, ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని. ఆయన పునరుద్ధానం లేనిదే మన కొరకు స్థలాలు లేవు కదా. ఆయన జీవించున్నాడు కాబట్టి మనము కూడా త్వరలో, మనం చనిపోయినా, మనం ప్రయాసపడిన జీవితకాలం ఈ ప్రయాసము ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. క్రీస్తు కొరకు కష్టపడిన ఏది కూడా వ్యర్థం కాదు. అది పని అవ్వచ్చు, చెమట చిందించవచ్చు, మనము ధనము కావచ్చు, ఏదైనా సరే క్రీస్తు కొరకు మనం చేసినది ప్రయాస వ్యర్థంగా పోదు. చివరి మాట నేను చెప్పి ముగించేస్తాను. క్రీస్తు యొక్క పునరుద్ధానము మనకి ఏమి లాభము, లేకపోతే మనకి ఏం నేర్పిస్తుందంటే, చూడండి, ఆయన యందు నిరీక్షించిన ఏది కూడా మనల్ని సిగ్గుపరచదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఒకానొక దినం వస్తుంది, చూడండి, అందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో ఎవరైనా మ్యానిపులేట్ చేయొచ్చు, న్యాయమును మార్చొచ్చు, సాక్ష్యములు కనుమరుగు చేయొచ్చు, న్యాయం కళ్ళు కప్పొచ్చు, లేకపోతే న్యాయస్థానాన్ని బురుడి కొట్టించవచ్చు, అబద్ధాన్ని నిజంగాను, నిజాన్ని అబద్ధంగాను చేయొచ్చు. ఏదైనా సరే, హత్యని ఆత్మహత్యగాను, ఆత్మహత్యని హత్యగాను చేయొచ్చు, మంచి వ్యక్తిని తాగుబోతాడుగాను, లేకపోతే ఏమైనా చేయొచ్చు. లోకంలో అధికారం ఉంది, లేకపోతే ఏదైనా చేయొచ్చు. కానీ ఒకానొక రోజు తీర్పు దినము రాబోతుంది. ఆ తీర్పు దినములో మనుషులు వారు చేసిన కార్యాలన్నింటినీ దేవుడంట ఒక పెద్ద తెర మీద చూపిస్తాడంట. ఎవ్వడు తప్పించుకోవడానికి లేదు. ఇది నిజం. మనుషుడా, నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోస్తావు, ఖచ్చితంగా కోస్తావు. తీర్పు దినం అనేది ఉంది, సింహాసనం అనేది ఒకటి ఉంది. దాని మీద ఆయన రాజ్యం వెళుతున్నాడు. ఎందుకో తెలుసు, ఆయన సజీవుడు కదా. ఆ తీర్పు దినం మనం అందరూ నిలబడినప్పుడు వారు చేసిన కార్యాలన్నిటిని బట్టి అందరూ తలదించుకుంటారు. కానీ క్రీస్తు నమ్మిన మనం తలెత్తుకునే సింహాసనం దగ్గర నిలబడొచ్చు. దానికి ఒకే ఒకటి, క్రీస్తు యొక్క పునరుద్ధానం. మనం సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధించు. సగర్వంగా చెప్పుకోవచ్చు, నా దేవుడు సజీవుడు. ఈ లోకంలో కొంత మట్టుకు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత మీరు శోధింపబడవచ్చు. కానీ పేతురు అంటాడు, అవసరమును బట్టి మీరు శోధింపబడుతున్నారు. నిజమే, మీరు ఇప్పుడు శోధన నుండి వెళుతున్నారు. నిజమే. అయితే సువర్ణము ఏ విధంగా అయితే అగ్నిలో నుండి వెళ్ళినప్పుడు పుటమ వేయబడినదే అది శుద్ధ సువర్ణం వలె ఏ విధంగా అయితే మారుతుందో, మీ విశ్వాసము కూడా ఆ బంగారం కంటే అమూల్యమైనది కనుక శోధనలను ఈ అగ్నిలో నుండి మీ విశ్వాసము వెళ్ళినప్పుడు మరింత దివ్యమైన, శ్రేష్టమైన విశ్వాసముగా మీ విశ్వాసం బయటకు వస్తుంది. అయితే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరుస్తుంది.